విజయానికి 4 మెట్లు అనేది ఒక ఇదన్నమాట. విజయం రావాలి అంటే 4 మెట్లు ఉంటాయి. తొలి మెట్టు నువ్వు, నీ విజయానికి నువ్వే తొలుపున్నది. నీ బలాల పట్ల అవగాహన కావాలి, బలహీనతల పట్ల నీకు ఇది ఉండాలి. రెండో మెట్టు నీ స్టోరీ, నీకంటూ ఎంపతి భావన ఉండాలి. మూడో మెట్టు నీ ఫిలాసఫీ, నువ్వు నమ్మిన సిద్ధాంతాలు. 4వ మెట్టు ఏంటంటే బృందం, టీం వర్క్ అన్నమాట. ఇవి లేకుండా గుడ్డెద్దు చేయబడ్డట్టుగా సక్సెస్ రాదండి. తొలి మెట్టు నువ్వే అంటే నీ బలాలేంటి, బలహీనతలేంటి, అవకాశాలేంటి, నీకు వచ్చే ఎదురు దగ్గలేంటి. స్వాట్ అనాలిసిస్ అంటాం. చూడండి ఒకసారి, స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఫస్ట్ ఇది రాసుకోండి. ఒక పేజీలో నీ బలాలేంటో రాసుకోండి, రెండో పేజీలో నీ బలహీనతలో రాసుకోండి, మూడో పేజీలో నీకు అవకాశాలు ఏమన్నా రాసుకోండి, 4వ పేజీలో నీకు ఎదురయ్యే అడ్డంకులు కానీ వచ్చేసుకోండి. నీ బలాల పట్ల అవగాహన ఉండాలి, నీ బలహీనత పట్ల ఎరుక ఉండాలి, నీ మీద నీకు నియంత్రణ ఉండాలి. అది నువ్వే. ఫస్ట్ నువ్వు గాన నీ రంగంలో గాన సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా నీ పట్ల నీకున్న భావాలు పట్టుకుంటే, నీ బలహీనతలు తగ్గించుకుంటే, బలాలు పెంచుకుంటే, అవకాశాలు ఆటోమేటిక్ గా పెరిగితే, నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే కాబట్టి థ్రెట్స్ బయట నుంచి వస్తాయి కాబట్టి ఆ థ్రెట్ తగ్గించుకొని అంటే పాజిటివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. రెండో మెట్టు ఏంటంటే నీ స్టోరీ. వాట్ ఈజ్ అవర్ స్టోరీ? గణాంకాలు, సర్వేలు, సిద్ధాంతాలు, వాదనలు వంటి వాటికంటే నీ గుండె తడి, ఎంపతి. ఎదురోళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ వస్తువులు ఇస్తే, ఎదురోళ్ళు బాధను సాల్వ్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఎదురువాళ్ళ మనసు బాగా అర్థం చేసుకోవాలి, బలంగా నమ్మాలి. ఎదురువాళ్ళ ప్రాబ్లం నువ్వు ప్రాబ్లం అనుకుని వాళ్ళ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా తెలియకుండా నీకు సక్సెస్ అనేది పెరిగిపోతుందండి. సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీ నుంచే వస్తుంది. ఎదురాల ప్రాబ్లం నీ ప్రాబ్లం అనుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఏంటైతే అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఫైనాన్షియల్ సక్సెస్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ అయితే వాడి ప్రాబ్లం ఇల్లు అయితే ఇల్లుకి నువ్వే కొనుక్కుంటే ఎలా ఫీల్ అవుతే అలా ఫీల్ అవుతుంటే ఆటోమేటిక్ గా వాడి తరపు నువ్వు ఆలోచిస్తున్నావు. నీ స్టోరీ అదే. సో ఎంపతిని డెవలప్ చేసుకోవాలి. నీ గుండె తడి చాలా ఇంపార్టెంట్. మూడో మెట్టు ఏంటి అంటే నీ ఫిలాసఫీ. నీకంటూ ఒక సిద్ధాంతం కావాలి. ఆరు నూరైనా దాన్ని కట్టుబడి ఉంటానని నమ్మాలి. నీ మాటలో కానీ ప్రవర్తనగా పెద్ద. ఇప్పుడు రామోజీరావుకి బోలని ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. అపార కుబేరుడు అండి రామోజీరావుకి. ఎప్పుడైనా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ కోర్టులో కేసులు వాదించుకుంటూ అలా వెళ్ళాడు కానీ మాట తప్పలేదండి, మడం తిప్పలేదండి. ఇప్పటికీ స్టిల్ అతని మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. మూడో పెట్టేటువంటి కమిట్మెంట్ అనమాట. ఎంత స్ట్రాంగ్ గా బలంగా నువ్వు కమిట్ అయితే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. బోల్ మంది మేధావుల మీద కేసులు పడతాయి, బోల్ మంది మహానుభావుల్ని ఎరకాటంలో పెడుతుంటారు. అయినప్పుడు కూడా వాళ్ళు పట్టరాదు పట్టి విడవరాదు అన్నట్టుగా గడంగా పట్టుకుంటారు అనమాట. నాలుగోది ఏంటంటే మెట్టు బృందం. సాధారణ వ్యక్తులతో అసాధారణమైన పనులు చేయించగలిగే నిర్మించగలిగే వ్యక్తే నాయకుడు. హూ లీడ్స్ ద గ్రూప్ ఇస్ ఏ లీడర్, హూ ఫాలోస్ ద లీడర్ ఇస్ ఏ క్యాడర్. యూ వాంట్ టు బి లీడర్ ఆర్ ఏ క్యాడర్ అంటే ప్రతి ఒక్కడే లీడర్ కావాలంటాడు. వాంట్ టు లీడ్ ద గ్రూప్ మీన్స్ ఆర్డినరీ పీపుల్ తో ఎక్స్ట్రాడినరీ టీమ్ ని బిల్డ్ చేసుకో. అదనమాట ఆ టీమ్ బిల్డింగ్ అంటే. టీమ్ బిల్డింగ్, ఈ టీమ్ బిల్డింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు సక్సెస్ అనేది మీకు వస్తుంది. సో మీ అలవాట్లే మీ జీవితం, మీ విజయంలో ముందుకు వెళ్ళాలంటే అలవాట్లు ఎలా మార్చుకోవాలో దెన్ వి విల్ అనదర్ ప్రోగ్రామ్ గా రూపొందించుకుంటాం. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఇది నచ్చితే లైక్ చేయండి, బాగుందని చెప్పండి కామెంట్ బాక్స్ లో, సోషల్ మీడియా చేయండి, వాట్సాప్ చాటర్స్ లో పెట్టుకోండి. ముఖ్యంగా గ్రో హెల్దీ వైజ్ అనే యాప్ అని డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన ప్రోడక్ట్లు కానీ కంటెంట్ కానీ పొందండి. ముందు మీ డాక్టర్ కాంతరావు. ఐ లవ్ యూ ఆల్.